నా ఎన్జిఓ వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. లెట్ లా టేక్ ఇట్స్ కోర్స్. లా ఇస్ దేర్, వీ షుడ్ నాట్ ఫైట్ అగేన్స్ట్ లా. ఏదో ఒక సుప్రీంకోర్టు వాళ్ళు పెద్దవాళ్ళు, పెద్ద జడ్జెస్ ఏదో ఆలోచించుకొని ఏదో చేసి ఉంటారు. కానీ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? కొంచెం మీకు భయం భక్తి లేదా? 1% కూడా ఒక ఇన్నోసెంట్ డాగ్, ఐ డోంట్ నో ద వర్డ్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ ఇన్నోసెంట్ ఇన్ తెలుగు? కాదు, లైక్ సమ్మన్ హూ కాంట్ ప్రొటెక్ట్ దెమ్ సెల్వ్స్. నిస్సాతో ఉన్న కుక్కని మీరు చంపేస్తున్నారు. ఏంటిది? మొన్న చూసాను, సర్పంచ్ 500 కుక్కల్ని చంపారు. 500. ఆ కుక్కలు డెడ్ బాడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా నుంచొని ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు. మీకు 1% భయం లేదా? కర్మ అని ఏదైనా ఉంటుందా? నాకు మిగతా రిలీజన్స్ గురించి తెలియదు, నాకు నా రిలీజన్స్ గురించి తెలుసు. మీరు గుడికి వెళ్తారు, ఆ శివుడిని అభిషేకం పెడతారు. కాలభైరవ్ టెంపుల్స్ లో చూస్తున్నాను, 1000 మంది కాలభైరవ్ టెంపుల్లో ఉన్నారు. కాలభైరవ్ ఎవరు? కుక్క ఉంటుంది అక్కడ. వాళ్ళని మీరు పూజించి వాళ్ళ కుక్కని చంపేసి ఆ దేవుడు ఏం చేస్తారు? మీకు కొంచెం భయం ఉందా? మీకు మీ ఫ్యామిలీకి కొంచెం ఆ తల్లిదండ్రి చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. వెన్ యూర్ కిల్లింగ్ ఇన్నోసెన్స్, hundreds of innocent dogs, trust me, I am giving you my word, karma will be there, karma will hit you. I am not saying all dogs are good. నేను మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. డాగ్స్ వల్లే ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే, నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈరోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఇంతమంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ, ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాలు ఎక్కువ ఉన్నారు. మగాలు రేప్ చేస్తారా లేదా? మగాలు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరు మర్డరర్సా? మీరు అందరూ రేపిస్తా? మీ అందరినీ నేను పెట్టాలా జైల్లో? చెప్పండి, మీ అందరినీ చంపేయాలా? కాదు, మగాలు రేప్ చేస్తారు, మగాలు మర్డర్ చేస్తారంటే మీ అందరు మగాల్ని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది? చెప్పండి. బుద్ధి ఉందా కొంచెం? 5 కుక్కలు కరిస్తే మీరు మిగతా 100 కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా ఈ సింబాయిసిస్ లా కాలేజ్ వాళ్ళు. కొంచెం బుద్ధి ఉందా లేదా మీకు? ఎవరు కర్నల్ సెంథిల్ అని చదివిన వ్యక్తి కదా ఆయన. అస్సలు సెన్స్లెస్ నడుస్తుంది. నేను కామ్గా ఉన్నా. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నేను కొంచెం నా ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను, వదిలే. లా ఇస్ దే. They are more intelligent than me, they are more educated than me, they are more experienced than me. వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు, కామ్గా ఉన్నాను. కానీ ఈ లాస్ట్ 10 days చూసి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తుంది నాకు. టుడే ఇఫ్ ఐ డోంట్ టాక్, నేను నోరిప్పి మాట్లాడలే అంటే నా భగవంతుడు నాకు క్షమించుడు, అది నేను అది తెచ్చాను. నేను దానికోసం ఇక్కడ వచ్చేంత కోపంలో ఉన్నాను. నేను ఇంత ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ సో యాంగ్రీ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. మీరు ఎన్నిసార్లు must have seen my interviews. I talk about life, I talk about plastic, I talk about philosophy, I talk about my films, I talk about my kids. కానీ ఇంత బాధ ఎలా చంపేస్తున్నారు? I can't, my mind is not. మార్నింగ్ చూసాను, సింబాయిసిస్ లా కాలేజ్, స్టెరిలైజ్డ్, non-aggressive 40 dogs were killed ruthlessly. How? మీకు నైట్ నిద్ర ఎలా పడుతుంది? మీకు నిజంగా మీ చిన్న పిల్లలకి కుక్కలు కరుస్తున్నారంటే దాని గురించి ఆ ఏరియా వరకు చూసుకోండి. ఏ అగ్రెసివ్ డాగ్ ఉంది దాన్ని లొకేట్ చేయండి. నాలాంటి ఎన్జిఓ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వీ విల్ టేక్ ద డాగ్. నేను తీసుకెళ్తాను. ఆ కుక్కని ఎక్కడ షెల్టర్లో పెట్టాలా, లేదంటే ఆ కుక్కని ఎక్కడైనా ఫామ్ హౌస్లో ఒక్కటే పెట్టాలా, నేను చూసుకుంటాను. రేణు దేశాయ్ గారు, ఇది నా పర్సనల్ ఫోన్. నేను ఇది మీకు పంపిస్తాను. ఎక్కడికి పంపించాలో మీరు మాకు చెప్పండి. దీంతో పాటుగా నా తోటి కార్పొరేటర్లైన 5-6 ఫోన్లు కూడా మీకు పంపిస్తాను. నేను ఇలా ఎందుకు అంటున్నాను అనంటే, రోజు మాకు వీధి కుక్కల నుంచి ప్రజలు ఎంత భయపడుతున్నారో, వాళ్ళు ఎంత భయపడుతూ వాళ్ళు ఫోన్లు చేస్తున్నారో మీకు కూడా తెలుస్తుంది అని చెప్పి నా ఈ ఆలోచన. నిన్న ప్రెస్ మీట్ లో వీధి కుక్కల గురించి రేణు దేశాయ్ గారు చాలా భావోద్వేగాలతోటి మాట్లాడారు. ఓకే, నేను తననేమి క్రిటిసైజ్ చేయట్లేదు, నేను తనకి కౌంటర్ వేయట్లేదు. కానీ ఇంకొక సైడ్, ఇంకొక యాంగిల్లో ప్రజలు ఎందుకు భయపడుతున్నారు, ప్రజలు ఎందుకు పదే వీధి కుక్కల గురించి కంప్లైంట్స్ ఇస్తున్నారో ఆ విషయము, ఆ బాధ కూడా తనకు తెలవాలి అని చెప్పి నేను ఇది చెప్తున్నాను. మేము ఒక కార్పొరేటర్ గా రోజు ఎంతో మంది మాకు వీధి కుక్కల గురించి కంప్లైంట్స్ ఇస్తారు. వాళ్ళకి వీధి కుక్కలు అంటే కోపం కాదు, ద్వేషం కాదు, వాటిని చంపేయమని కూడా వాళ్ళు అనరు. వాళ్ళు కేవలము వాటితో భయపడుతున్నారు. ఎందుకు అనంటే, భయం చావు కంటే చాలా ప్రమాదకరమైనది. చావు ఒక్కసారే వస్తుంది, కానీ భయం
ప్రతి క్షణం వాళ్ళను వేధిస్తూనే ఉంటుంది. ఈ రోజు మన నగరంలో కూడా వీధి కుక్కలతో ప్రజలు ఎదుర్కొంటున్నది ఇదే పరిస్థితి. ఎందుకంటున్నా అంటే రీసెంట్ గా మనం చాలా డేస్ చూసాం. ఎలా అంటే వీధి కుక్కలు పిల్లలని అటాక్ చేస్తున్నాయి. ఒకేసారి 8 కుక్కలు వచ్చేసి చిన్న చిన్న పిల్లలను అటాక్ చేసి చనిపోయిన సంఘటనలు మనం చూసాము. దాంతో పాటుగా ఎలాగైతే వీధి కుక్కలు కరిచిన తర్వాత ఇంజెక్షన్స్ తీసుకోవాలో ఆ ఇంజెక్షన్స్ అవైలబిలిటీ లేకపోతే రేబీస్ వచ్చిన తర్వాత ఆ రోగం తోటి ఎలా కుమిలిపోయి ఎలా చనిపోతే అక్కడ కుటుంబ సభ్యులు పడుతున్న వేదనని ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా ద్వారా చూసాము, ప్రత్యేకంగా కూడా చూసాం. కాబట్టి ప్రజలలో ఒక భయం అన్నది ఏర్పడింది. ఈ భయం పోవాలంటే మనమేమి చెయ్యాలి? ఇంకొకటి, నిన్న రేణు దేశాయ్ గారు చాలా చక్కగా చెప్పారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఈక్వల్ గా ఉండాలి అని. హీరో హోండాతో యాక్సిడెంట్స్ అవుతుంది. హీరో హోండాని చూసి మీరు హీరో హోండాని ఎందుకు మీరు బ్యాన్ చేయట్లేదు? కార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి, కార్లు ఎందుకు మీరు బ్యాన్ చేయట్లేదు? దోమలు కరిస్తే ప్రజలకు వ్యాధులు వస్తున్నాయి, మీరు వాటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎస్, ఐ డూ అగ్రీ, ఇవన్నీ కూడా కరెక్టే. కానీ దోమని చూసే మనుషులు భయపడరు, హీరో హాండాని చూసే మనుషులు భయపడరు, కార్ ని చూసే మనుషులు భయపడరు. వాళ్ళకి గుండెదడ పెరగదు, వాళ్ళు కామ్ గానే ఉంటారు. చావు వచ్చినప్పుడు వస్తుందిలే అన్నట్టు వదిలేస్తారు. కానీ కుక్కలతో మాత్రం ఇలా జరగట్లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా సరూర్ నగర్ డివిజన్ లోనే ఒక రోజు ఒక రెసిడెంట్ కాల్ చేశారు. తను ఏమన్నారు అని అంటే, మేడం నా ఇంట్లోకి, నా సొంతింట్లోకి నేను వెళ్ళడానికి నాకు 1 గంట సేపు పడింది. ఆ గంట సేపట్లో నేను పడ్డ వేదన ఎంతో మేడం, నేను చెప్పలేకపోతున్నాను. హీజ్ అన్ ఏజ్ ఓల్డ్ పర్సన్. తను మార్నింగ్ వాక్ అని వెళ్ళి తన ఇంట్లోకి వెళ్దాము అని అనుకుంటే ఇంటి ముందర ఒక 10 కుక్కలు జమ అయిపోయాయి. ఇంట్లోకి వెళ్దామంటే భయం అయిపోయింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిచి వాళ్ళతోటి మాట్లాడి అక్కడ కింద ఉన్న కుక్కలని అంతా పంపించిన తర్వాత అప్పుడు తన ఇంట్లోకి వెళ్ళాను అని చెప్పి ఆ రోజు తన బాధను చెప్పుకున్నాడు. ఇంకొక ఇన్సిడెంట్, ఒక తల్లి నాకు జనరల్ గా ఒక రోజు ఫోన్ చేసి చెప్పింది, అమ్మా నా బిడ్డ 6 గంటలకి రోజు ట్యూషన్ కి పోతుంది, 1 గంట సేపు ట్యూషన్ అయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుంది. ఒక 2 వీధుల పక్కన ట్యూషన్ ఉంది, ఆ వీధులను దాటుకుంటూ నా ఇంటికి రావాలి. ఒక రోజు 1 గంట సేపు అమ్మాయి రాలేదు, ఏమైందో అని చెప్పి మేము కంగారు పడ్డాము. అమ్మాయి చిన్న అమ్మాయి, ఫోన్ కూడా మా దగ్గర లేకుండే. మేము చాలాసేపు వెయిట్ చేశాము. తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత అడిగితే అమ్మాయి మాకేం చెప్పిందంటే, అమ్మా 2 వీధులేనండి, ఆ 2 వీధులలో నుంచి దాటుకుంటా రావాలంటే ఒక వీధి నుంచి వస్తుంటే ఆ రోడ్డు చివరలా కుక్కల గుంపు ఉండే. ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తే అమ్మాయి వెంబడి పడతాయని చెప్పి అమ్మాయి భయపడి ఇంకొకరి దగ్గర పోవాలని ట్రై చేసింది. అక్కడ కూడా అలాగే ఉండే. ఇంకొక దగ్గరికి వెళ్ళింది, అక్కడ కూడా అలాగే ఉండే. అమ్మాయి వెయిట్ చేసిన తర్వాత అవన్నీ పోయిన తర్వాత అమ్మాయి అక్కడికి రావడం జరిగింది. దిస్ ఇస్ నాట్ టు క్రిటిసైజ్ ఎనీవన్. నేను మీ యానిమల్ లవర్, మీ డాగ్ లవర్స్ ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. అలాగే కుక్కలని కూడా నేను ద్వేషించట్లేదు. కానీ కుక్కల గురించి మాట్లాడంగానే, కుక్కల గురించి ఏదో ఒకటి తీసుకురాగానే ఇలా ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన ఎవరికి మంచి జరుగుతుంది? కుక్కలు సమాజంలో ఉండాలి, మనుషులు సమాజంలో ఉండాలి. ఇద్దరు ఫ్రెండ్లీగా కలిసి తిరగాలి అని అంటే ముందుగా మనుషులకి కుక్కల పైన ఉన్న భయాన్ని చెరిపేయాలి. అది ఎవరు చెయ్యాలి? మీలాంటి ఎన్జిఓస్ రావాలి. మాకు వాటి బిహేవియర్ తెలియదు, మీలాంటి వాళ్ళు వచ్చి ప్రజలకు ఆ బిహేవియర్ చెప్పాలి, వాటితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలో చెప్పాలి. అప్పుడు మాకు అర్థమవుతుంది. మీరు అలాంటివి కూడా తీసుకొస్తే బాగుంటది. కానీ కేవలం సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుంది, ఏదో డిసిషన్ తీసుకుంది అనగానే మీకు ఇంకా ఏమి రెస్పాన్సిబిలిటీస్ లేవా అని చెప్పి మాలాంటి వాళ్ళ పైన ఆవేశంతో మాట్లాడినంత మాత్రాన ఇది బాధ్యత కాదు. కాబట్టి బాధ్యతగా ఉండాలి అని అంటే అందరము కలిసి ఒక డిసిషన్ తీసుకుందాం. సమాజం అందరిది.